హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మేఘనాస్ కిచెన్. ఈరోజు మా కిచెన్లో మొదటిసారిగా రస్మలై చేయబోతున్నానండి. ఏ విధంగా చేయాలో చూసేయండి. స్టవ్ మీద 1 లీటర్ పాలు పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్స్ వెనిగర్ తీసుకోవాలి. 3 స్పూన్స్ వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని దాన్ని బాగా ఆ వెనిగర్ మిశ్రమాన్ని కలపాలి. ఇప్పుడు ఈ వెనిగర్ మిశ్రమాన్ని ఇక్కడ మరుగుతున్న పాలలో యాడ్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా చూడండి, ఈ విధంగా పాలు మొత్తం విరుగుతాయండి. పాలలో నుంచి పాలు నీరు రెండు వేరవుతాయండి సపరేట్గా. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో ఈ విరిగిన పన్నీర్ మిశ్రమాన్ని వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇది వెంటనే బౌల్లో నుంచి తీసుకోవాలండి, లేకుంటే ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది రబ్బర్ లాగా. అలా కాకుండా వెంటనే తీసుకొని ఈ స్ట్రైనర్లో తీసుకున్నాక ఇందులో వాటర్ వేసుకుంటూ దీన్ని శుభ్రంగా కడగాలండి. చూడండి ఈ విధంగా చల్లటి నీళ్ళు వేసుకుంటూ మొత్తం మంచిగా ఈ విధంగా కడగాలి. ఇప్పుడు దీన్ని ఇందులో ఒక 2 సార్లన్నా కడగాలండి. దీన్ని ఈ విధంగా కడిగాక ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది అసలు ఏ మాత్రం లేకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గట్టిగా అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో నేను 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇది రస్మలై తయారు చేయడానికండి. ఈ పాలు మరగనిద్దామండి. జీడిపప్పు, బాదం, 3 ఇలాచీలు తీసుకోవాలి. నేను మిక్సీలోకి వేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ని. సన్నగా కూడా చాప్ చేసుకోవచ్చండి. నేను ఈ విధంగా మిక్సీలోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుంటాను. మీ ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకొని వచ్చాను ఈ విధంగా. ఇది ఇప్పుడు మరుగుతున్న పాలలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసాక దీన్ని బాగా కలిపి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదండి, అందుకే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇది బాగా కలపాలి. పసుపు కూడా వేసుకోవచ్చు అండి ఈ ప్లేస్లో. ఇందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇది అంతా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా మరిగాక ఈ రెడీ అయినట్టే. దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ముందుగా రెడీ అయిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్లోకి పన్నీర్ని తీసుకోవాలి. దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. కొంచెం ఇప్పుడు ఇట్లా బరకగా ఉంటుంది ఇది పన్నీరు. దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మెత్తగా ముద్దలాగా తయారు చేయాలి. ఈ ముద్ద ఇలా ఈ విధంగా తయారు చేసుకోవాలి. దీంట్లో నుంచి ఇప్పుడు చిన్న చిన్నగా కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి. మీ ఇష్టం అండి, మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేను కొన్ని ఈ విధంగా చేసుకున్నాను. ఇది పక్కన పెడదామండి. ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను నేను. చూడండి 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. మళ్ళీ 1 కప్పు
వేసాను. ఇది బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా మరుగుతుండగా ముందుగా చేసుకున్న పన్నీర్ బాల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా మరుగుతుండగానే వేయాలండి పన్నీర్ బాల్స్ని, లేకుంటే ఇవి విడిపోతాయి. ఇంకో సైడ్కి ఇది టర్న్ చేసుకోవాలండి. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది. ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగినాక ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేయండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇది రెడీ అయినట్టేనండి. ఇప్పుడు ఈ రసగుల్లాని ఈ పాకంలో నుంచి తీసుకుంటూ ఈ ముందుగా రెడీ చేసుకున్న రబడీలో యాడ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. అన్నిటినీ రసగుల్లాలో ఉన్న వాటర్ని అంతా తీసేసి ఇందులో యాడ్ చేయాలండి. చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను. మీరు చెయ్యితోటైనా సరే, స్పూన్తోటైనా సరే, స్పూన్ సహాయం తీసుకొనైనా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. అన్నీ ఈ విధంగా వేసుకోవాలి. అంతేనండి, రస్మలై రెడీ అయిపోయినట్టేనండి. ఈ విధంగా దీన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ జ్యూసీ అయిన రస్మలై రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.